రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు 5 కేబినెట్ మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి గంజాయిని అడ్డుకట్ట వేస్తున్నట్లు వివరించారు. గంజాయి ఎక్కడ పట్టుపడినా వాటి మూలాలు ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడలో బుధవారం 37,000 కిలోల గంజాయిని దగ్ధం చేస్తున్నట్లు వివరించారు. పోలీసులు ఇటీవల సంకల్పం పేరిట మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి కళాశాలలో, పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. సైబర్ క్రైమ్ నిర్మూలనకు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇటీవల దేశంలో డిజిటల్ అరెస్టులు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో చిన్నారులపై, వృద్ధులపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇటువంటి నేరాల్లో తక్షణమే శిక్షలు వేసైనా హైకోర్టు స్పెషల్ కోర్టులను కూడా ఏర్పాటు చేయనుందని తెలిపారు. పలాసలో రాజకీయ హత్యలు చేసేందుకు సిద్ధమైన బీహార్ గ్యాంగ్ ముఠాను చాకచక్యంగా జిల్లా పోలీసులు పట్టుకున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు పనితీరు బాగుందని డీజీపీ తెలిపారు. నేర నియంత్రణలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం, రోడ్డు ప్రమాదాల నివారణలో చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. ఇటీవల జిల్లాలో 460 సీసీ కెమెరాలను మరమ్మతు చేశారని, మరో 520 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారు ఇక్కడ వేరే వాళ్ళని అటాక్ చేయడం కోసం సుపారీ తీసుకొచ్చిన గ్యాంగ్, వాళ్ళని కూడా అటాక్ చేసి, వాళ్ళు కూడా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకొకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ దగ్గర రిమాండ్ చేయడం జరిగింది. ఈ జిల్లా వచ్చేటప్పటికి ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజాయి కంట్రోల్ చేయడం అది మెయిన్ ప్రయారిటీ. దీనికి సంబంధించి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే, ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి 5 క్యాబినెట్ మంత్రులతో వారిచ్చిన సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని, ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇచ్చి ఎస్పీని, అడిషనల్ ఎస్పీని, డిఎస్పీని, ఇన్స్పెక్టర్లు అందరినీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు.